సహనము గుణాల్లోకెల్లా ఉత్తమమైనది. శ్రేష్టమైన సుగుణమది. ఆధ్యాత్మిక లక్షణం. పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోతే మీరు సహనంగా ఉండండి. రెండోది రాశాను, మీకు బాధలు, సమస్యలు గుండా వెళ్తే సహనంగా ఉండండి. పరిస్థితులు మీకు అనుకూలంగా లేనప్పుడు ఒకటే పని చేయండి, సహనంగా ఉండండి. పరిస్థితులు బాలేవు, అనుకూలంగా లేవు, సహనంగా ఓర్పుతో ఉండండి. ప్రభు రాకడ వరకు సహనంగా ఉండండి. ఇప్పుడు 8వ వచనం. ఓపిక కలిగి ఉండండి, మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరచుకోనండి. ఎలా ఉండమంటున్నాడు? మీరు ఓపిక కలిగి మీ హృదయాల్ని స్థిరపరచుకోండి. హృదయం ఎలా స్థిరపరచుకోవాలి? యాకోబు చెబుతున్నాడు, మీరు మొదటి అధ్యాయంలో ప్రార్థనతో స్థిరపరచుకోండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదుకుంటే నా దగ్గర రండి, అడగండి, నేను ఇస్తాను. సందేహించకండి. హృదయాలు స్థిరపరచాలంటే విశ్వాసం కావాలి, ప్రార్థన కావాలి. వాక్యం వినుటకు వేగిరపడి మీ హృదయాన్ని స్థిరపరచుకోండి. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. నోటి కళ్ళెం పెట్టుకోండి. హృదయాన్ని స్థిరపరచుకున్నవాడు ప్రార్థన చేసుకుంటాడు, విశ్వాసంతో ఉంటాడు, వాక్యాన్ని వింటాడు, నోటి కళ్ళెం పెట్టుకుంటాడు, దిక్కులేని వారికి, దీనులకు సహాయం చేస్తాడు. అదే హృదయం స్థిరపరచుకున్న వాడి మనసు. పక్షపాత వైఖరి మానేస్తాడు 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో మళ్ళీ నోటి కళ్ళెం పెట్టుకుంటాడు. 4వ అధ్యాయంలో దేవునికి లోబడి ఉంటాడు. ఈ రకంగా హృదయాల్ని స్థిరపరచుకోమంటాడు. అర్థం అది. మీ హృదయాల్ని వాక్యం చేత, ప్రార్థన చేత, విశ్వాసం చేత, ఓర్పు చేత, ఇతరులకు మేలు చేయడం చేత మీ హృదయాల్ని స్థిరపరచుకోండి. సహోదరులారా, తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుండే. ప్రజలు మారరు. కొన్నిసార్లు ప్రజల్లో మార్పు కనిపించదు, అప్పుడు నువ్వు సహనంగా ఉండు. అది కూడా రాసుకోండి. ప్రజలలో మార్పు కనిపించినప్పుడు నువ్వు సహనంగా ఉండు. అయితే నువ్వు సనుక్కోకు. సహనానికి సనుక్కోవడానికి వ్యతిరేకత ఉంది, అది 2 వ్యతిరేకమైనవి. నువ్వు సహనం కలిగి ఉండు, అప్పుడు నువ్వు సనుక్కోవడం మానేస్తావు. నువ్వు సనుగుతా ఉంటే నీలో సహనం పోయిందని అర్థం. సహనం కలిగిన వాడు సనుగుట మానేస్తాడు. సనుగుట, సహనం కలిగి ఉండటం అనేది 2 ఒక దగ్గర ఉండవు. కొందరు నేను ఎంత సహించుకున్నానండి అని చెప్తూనే సనుక్కుంటుంటారు. నువ్వు సహించుకుంటే ఇక సనక్కు, గొనక్కు, ఇంకేమి కంప్లైంట్ చెప్పక, ఏ కంప్లైంట్లు లేవిక. అంటే అంటే నేరారోపణలు, సనుక్కోవడాలు, గొనుక్కోవడాలు, నిందించడాలు, ఇవన్నీ చేస్తూ నేను ఎంత సహించుకుంటున్నానండి అంటాం మనం. సహించుకుంటున్నారు అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు యేసు ప్రభువారు సహించుకున్నారు అని మనం చెప్పాం. అంటే ఏంటి?